ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఒక పర్సన్ ఎప్పుడే కానీ అంటే ఏదన్నా అనుకుని తను ఒక డెసిషన్ తీసుకున్నాడు, లేదంటే కెరియర్లో కానీ ఏదైనా వర్క్ విషయంలో తను ముందుకు వెళ్దాము అని, ఒక వర్క్ చేద్దాము అని అనుకుంటే తన చుట్టూ ఉండే చాలా మంది తనని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇది మనం. అంటే ఫ్యామిలీ వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అంటే మనం ఎదగడం ఇష్టం లేని ఏదైనా వేరే పర్సన్ అయినా కావచ్చు, సరౌండింగ్లో ఉన్న వాళ్ళు నీ వల్ల కాదు అది, ఎందుకు నువ్వు దాని వెనకాల టైం వేస్ట్ చేస్తున్నావు, నీకు అది సూట్ అవ్వదు అనో, లేదంటే నువ్వు దానికి సూట్ అవ్వవనో, నువ్వు అసలు అంటే వేస్ట్ దాని వెనకాల పరిగెడుతున్నావు అని చాలా విషయాల్లో డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ పర్సన్ ముందుకు వెళ్ళాలంటే ఎలా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా, ఈ విమర్శల్ని కావచ్చు, తనని డిగ్రేడ్ చేసే విషయం కావచ్చు, ఇదంతా తట్టుకొని ముందుకు ఎలా వెళ్ళాలి? See, first of all, if you find motivation in demotivation, that is the best thing అండి. సో this is what everybody should learn. ఏంటి అంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు ఇన్ వేరియస్ వేస్. మీరు అన్నట్టు కొందరు నీకు టాలెంట్ లేదంటారు, కొందరు మరీ పచ్చిగా నీకు అంత సీన్ లేదులే అనేస్తారు. సో ఏంటంటే బేసిక్గా మనం ఒక థాట్ ఎవరికైనా చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ నెగిటివ్ రెస్పాన్స్ అయ్యేదానికి 90% ఛాన్సెస్. ఓన్లీ ఒక 10% ఛాన్స్ ఏంటంటే అవును నువ్వు ట్రై చేయొచ్చు ఇది, వై డోంట్ యూ డూ దాట్ అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది నెగ్లిజిబుల్ అసలు చెప్పాలంటే. సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అయితే సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉండడం ఒక ప్రాబ్లం ఏంటి ఒకటైతే. రెండో ప్రాబ్లం ఏంటంటే మనము ఎవరన్నా మనకి పాజిటివ్ చెప్పేదానికంటే నెగిటివ్ చెప్పిందే మనం ఎక్కువ తీసుకుంటా ఉంటాం. లైక్ యూ రిమెంబర్ దాట్. సో పాజిటివ్ వచ్చిన ఫీడ్బ్యాక్ కంటే కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ విల్ టాంట్ us. సో మనం ఏంటంటే ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని తీసుకొని మనల్ని మనము డిగ్రేడ్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ మన ఎనర్జీ మొత్తం దానికే మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒక పర్సన్ నువ్వు చేయగలవు అన్నా, ఒక 1-2 పర్సన్స్ నువ్వు చేయలేవంటే నేను నిజంగానే చేయలేనేమో అనే ఫీల్ వచ్చేస్తుంది, అనే ఫీల్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మన యాక్షన్స్ కూడా మన థాట్స్ తోటే డిపెండ్ ఉంటాయి అన్ని కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఎయిమ్ ఉంది, లైక్ ఐ వాంట్ టు డూ దాట్ అని, నేను 100% కాన్ఫిడెంట్ ఉన్నా, నేను లైక్ ఐ విల్ బి ఏబుల్ టు డూ దాట్ అనేసి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే ది ఎఫర్ట్ దట్ ఐ పుట్ అనేది ఒకలాగుంటుంది. కాన్ఫిడెన్స్ లేదు బికాస్ అందరూ నువ్వు చేయలేవురా అంటున్నారు, నాకు కూడా ఎక్కడో అనిపిస్తుంది నేను చేయలేనేమో అనేసి. అలాంటప్పుడు నేను పెట్టే ఎఫర్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇట్ విల్ నాట్ బి 100%. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. రెండోది ఏంటంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ అండి. ఇంట్రిన్సిక్ ఇంకా ఎక్సెంట్రిక్ అనేసి ఇద్దరు ఉంటారు, 2 types ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా అందరూ మోస్ట్ పీపుల్ ఏంటి అని అంటే వాళ్ళు ఎక్స్టెన్సిక్ పర్సన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద ఎక్కువ డిపెండెంట్ ఉంటారు. సో అది మోటివేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అయి ఉండొచ్చు, లైక్ పీపుల్ అరౌండ్ అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు. సో ఇలాంటి కేసులో ఏమవుతుందంటే సపోజ్ నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నేను డిమోటివేట్ అయి ఉన్నాను, నాకు మోటివేషన్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి కావాలి అని నేను అనుకుంటే అది రావచ్చు, రాకపోవచ్చు, రైట్? అదే ఆ మోటివేషన్ ఆర్ అది విత్ ఇన్ ఉందనుకోండి అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటాను అనుకోండి, ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొందరు చూస్తుంటానండి, ఎలా అంటే ఏంటి సపోజ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు, ఏంటి నీ బిజినెస్ ఎలా ఉంది, లేకపోతే స్టడీస్ ఎలా ఉన్నాయంటే బ్యాడ్ టైం నడుస్తుంది, లేకపోతే ఏంటో కలిసి రావట్లేదు, శని నెత్తి మీద కూర్చుంది, దే కీప్ టెలింగ్ దాట్. ఎట్ ది సేమ్ టైం సక్సెస్ అయినప్పుడు ఏంటి అంత సక్సెస్ అయిపోయావు అని అంటే యునో ఐఎమ్ లక్కీ ఇనఫ్ ఇది అవుతుంది, లేదనంటే దేవుడి దయ. సో మీరు ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్ అ వే యు ఆర్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్. సో రేపు పొద్దున మీ టైం బాగున్నా బాగోకపోయినా మీరు ఎక్స్టర్నల్ వాటి మీద డిపెండెంట్ ఉన్నారు. సో మీ గ్రోత్ అనేది ఎక్కడో చోట ఆగిపోతుంది. అలా కాకుండా యూ టేక్ రెస్పాన్సిబిలిటీ, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏం జరిగినా దానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అని నేను అనుకుంటే ఐ షుడ్ థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ ఇట్, ఫర్ మై ఎఫర్ట్స్. నేను పెట్టిన ఎఫర్ట్స్ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను అనేసి అనుకోవాలి. నేను చాలా దీన స్థితిలో ఉన్నాను ఇప్పుడు, ఐ షుడ్ నాట్ బ్లేమ్ మై లక్ ఆర్ మై ఎక్స్టర్నల్ సోర్సెస్, టైం బాగలేదు అవన్నీ కాదు, నేను చేసిన యాక్షన్స్ వల్లనే నేను ఈ దీన స్థితిలో ఉన్నాను ఇప్పుడు అని మీరు రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేస్తే దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ యూ
టు ప్రోగ్రెస్. అంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ది వన్ హూ ఇస్ గోయింగ్ టు యాక్ట్ అనేసి. రెస్పాన్సిబిలిటీ మనమే, మన చేతిలో ఉంది. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మన వల్లనే అని తెలుసుకున్న రోజు దట్ ఈస్ వెన్ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. సో ఈ చుట్టుపక్కల చెప్పే వాళ్ళ మాటల్ని పట్టుకొని ఊగులాడుతూ లేదు నేను చేయలేనులే ఇలా ఆలోచించే కంటే కూడా యూ హ్యావ్ యువర్ మోటివేషన్ విద్ ఇన్, యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ విద్ ఇన్ యూ. మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఎవ్వరు ఆపలేరండి. ఎవ్వరు ఏమన్నా చెప్పనండి, టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నువ్వు చేయలేవు అన్నారు అనుకోండి, గుర్తుపెట్టుకో అని చెప్పండి. ఒకటే మాట, నువ్వు గుర్తుపెట్టుకో, ఈ విషయం గుర్తుపెట్టుకో. రికార్డ్ చేస్తా ఉంటే రికార్డ్ కూడా చేసుకో. అండ్ చాలా మంది ఏంటి అంటే ఆ మాట పట్టుకొని బాధపడిపోతూ ఉంటారు. నన్ను ఇలా అరే నన్ను అర్థం చేసుకోవాలనుకునే ఫ్యామిలీ మెంబరే నన్ను ఇలా అంటున్నారేంటి, నేను చేసేది తప్పు అంటున్నారనో వాళ్ళకు అదే ఆలోచిస్తూ ఇమోషనలైజ్డ్ అయ్యి మళ్ళీ వాళ్ళు డిప్రెస్ అవ్వడము, బాధపడము, ఏడవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో డెఫినెట్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వెన్ ఎవర్ మనం ఎమోషనల్, మన థాట్ విల్ టేక్ అప్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. వెన్ యూఆర్ థింకింగ్, చాలా మంది ఏమనుకుంటారంటే ఏ ఆలోచనలు ఏముంది అనుకుంటారు, కానీ దట్ విల్ కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో మనము ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాము అన్నెసెసరీ థింగ్స్. అది కూడా మీరు ఏదైనా ప్రొడక్టివ్ గా ఆలోచిస్తున్నారని అంటే దట్స్ అ ప్రొడక్టివ్ స్పెండింగ్ ఆఫ్ ఎనర్జీ అనుకోవచ్చు. అన్నెసెసరీ థింగ్స్ గురించి ఆలోచించుకుంటూ దాని గురించి బాధపడుతూ ఇమోషనల్ అయిపోయి మన మీద మనకి కాన్ఫిడెన్స్ పోయి అంత నెగటివ్ పరిణామాలకి దారితీస్తుంది. కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ పాజిటివ్ అనమాట. అలా కాకుండా ఎవ్వరు ఏమన్నా చెప్పనండి. I myself remember certain instances where see I was an average student only, like in studies and all. Okay. I remember there are a few people around. వాళ్ళు ఏంటంటే నువ్వు జీవితంలో దేనికి పనికి రాకుండా పోతావు అన్న వాళ్ళు ఉన్నారు. Okay. I challenged, I told them, గుర్తుపెట్టుకో, ఈ మాటలు గుర్తుపెట్టుకో, జీవితంలో ఎవరు ఏమవుతారు అనేది we will see. అండ్ అలా అనేసి వాళ్ళ మీద కోపం పెంచేసుకొని ఏమీ చేయొద్దు. థ్యాంక్ దమ్ ఫర్ గివింగ్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్. ఫర్ మీ డిమోటివేషన్ లోనే నాకు మోటివేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరన్నా నువ్వు చేయలేవు అన్నావు అంటే ఇట్ విల్ గివ్ మీ మోర్ ఎనర్జీ. చేసి చూపించాలి అని. సో ఆ ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మనం అంటే బేసిక్గా అందరూ చేయాల్సింది అదే. ఏంటంటే ఎవరన్నా చుట్టుపక్కల ఏమన్నా చెప్తున్నారు అని అంటే దాన్ని సీరియస్ తీసేసుకొని మనం ఉడికిపోయి వాళ్ళ మీద అరిచేసి నువ్వు డిమోటివేట్ అయిపోయి ఇవన్నీ కాదు. ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి, హ్యావ్ యువర్ మైండ్ కామ్, tell them all right, let's see, and then చేసి చూపించండి. Not in words, in actions చూపించాలంటారు. Yes, because actions speak louder than words. Exactly. Right? So అది చేసి చూపియండి. సక్సెస్ రాకపోతే get back to me, I will talk to you. Exactly. Yeah. Thanks for motivating us. Thank you so much. Thank you అండి.